మతమూర్ఖత్వం పతాక స్థాయికి చేరి హిందువులని దారుణంగా వేధించి హింసించి చంపుతున్నటువంటి పాకిస్తాన్ తర్వాతన బంగ్లాదేశులలో ఇప్పుడు ఆయా దేశాలకి ఆ మతపరమైన వివక్ష కారణంగా వాళ్ళని డీగ్రేడ్లోకి పెట్టి వాళ్ళ దగ్గరికి దేశానికి ఎవరు రాకుండా పోతారు అన్నటువంటిది అమెరికా యూరప్ దేశాలు వాళ్ళని హెచ్చరిస్తున్నట్టున్నాయి. అందుకని ఇప్పుడు పరమత సహనం గొప్పగా ఉందని చూపించుకునేందుకోసం ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు. ఏదైతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పుకునేటటువంటి పాకిస్తాన్లో లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో LUMS శాస్త్రీయ భాషలో కోర్సును ప్రవేశపెట్టింది. 3 నెలల వీకెండ్ వర్క్షాప్ అట. దానికి సంబంధించి భగవద్గీత కోర్సు పెడితే విపరీతంగా స్పందన వచ్చిందట. దాంతో విపరీతమైనటువంటి ఇది కంటిన్యూ చేస్తున్నారు. గుర్మానీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ కాస్మీ ఈ విషయాన్ని ప్రకటించారు. పాకిస్తాన్ పంజాబ్ యూనివర్సిటీలో లైబ్రరీలో అత్యంత ధనికమైన తక్కువగా ఖర్చు అయ్యేటటువంటి సంస్కృత ఆర్కైవ్లో ఒకటి ఉంది. సంస్కృత తాళపత్ర మాన్యుస్క్రిప్టుల ముఖ్యమైన సేకరణకి 1930లో పండితుడు JCR పొల్నల్ రెడీ చేశారు. కానీ 1947 నుండి ఏ పాకిస్తానీ విద్యావేత్త ఈ సేకరణలు నిమగ్నమే లేరు. విదేశీ పరిశోధకులు మాత్రమే దాన్ని ఉపయోగిస్తున్నారు. స్థానికంగా పండితులకు శిక్షణ ఇవ్వడం, దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం అని చెప్పుకొస్తున్నారు. అదే సందర్భంలో ప్రారంభంలో విద్యార్థులు, పరిశోధకులు అంటే PhD వాళ్ళు, న్యాయవాదులు, విద్యావేత్తలు వంటి అందరికీ తెరిచి ఉండే ఈ వీకెండ్ ఇది కాస్త ఇప్పుడు రెగ్యులర్ చేస్తున్నాం. పబ్లిక్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఈ సోషియాలజీ అసోసియేట్ కిందన దీన్ని చేరుస్తున్నారు. శాస్త్రీయ భాషలో మానవాళికి చాలా జ్ఞానాన్ని కలిగించి ఉన్నాయి. నేను అరబిక్, పర్షియన్ నేర్చుకున్న ప్రారంభించాను, ఆపై సంస్కృతాన్ని కూడా అభ్యసించానంటూ డాక్టర్ షాహిద్ కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అదే సందర్భంలో పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నారు.